చందుర్తి మండల కేంద్రంలో నిర్మాణం అవుతున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి చందుర్తి మండల కేంద్రానికి చెందిన మర్రి లచ్చయ్య కుమారుడు సాయి శనివారం 1,16,000 రూపాయలకు స్థానిక గౌడ సంఘ నాయకులు కత్తి తిరుపతి గౌడ్, గుగ్గిళ్ల గంగాధర్ గౌడ్కు అందించారు. ఈ సందర్భంగా కత్తి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ చందుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘ నాయకులు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించడం మంచి పరిణామమన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేసిన దాత సాయిని చందుర్తి మండల ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్పంచ్ పులి సత్యం గౌడ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం. మల్లన్న దేవాలయ భూమి పూజ జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా అనేక భక్తులు తండోపతండాలుగా వచ్చి వారికి తోసిన విధంగా ధనరూపేణ అందరూ ఈ గుడి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు చందుర్తి గ్రామానికి చెందిన మర్రి లచ్చన్న వారి కుమారుడు సాయి వీరు వారి కుటుంబం తరపున వారి తరపున 1,16,000 రూపాయలు ఈరోజు గుడికి అందజేశారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్ల మల్లికార్జున స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా దీనిలో భాగస్వామ్యం కావడానికి ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుండి ప్రతి ఉద్యోగం చేసేవాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మల్లన్న దేవాలయం దగ్గర మహిళల కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒగ్గువారి చేత మహిళలు తీయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాజం తండ్రి మల్లయ్య గారు, చందుర్తి వాస్తవ్యులు, శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ వారు. అయితే ఈరోజు వాళ్ళు మన ఈ మల్లన్న గుడి నిర్మాణానికై 1,116,000 రూపాయలు అందజేశారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యం ఐశ్వర్యం అందియాలని కోరుకుంటూ నమస్కారం. చందుర్తి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ మల్లికార్జున దేవస్థానానికి మా తండ్రి గారు మర్రి లక్ష్మీరాజం గారు 1,116,000 రూపాయలు విరాళంగా అందజేసినారు. ప్రతి ఒక్కరిపై శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.